అడ్డదారిలో డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఒకటి, కష్టపడడం ఇష్టం లేక ఈ ఆన్లైన్ గేముల బారిన పడుతున్నారు చాలామంది యువత. చివరికి అప్పులు పాలైపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆన్లైన్ గేమ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆ అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్నారొట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడంట నల్లమల అడవిలో. ఈ విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు, పోలీసులు ఫిర్యాదు చేశారు. శ్రీశైలం డోర్నాల ఘాట్ రోడ్డు మీద బైక్ ఉంది, మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండడంతో 4-5 రోజుల కిందట ఆత్మహత్య చేసుకుంటాడు అని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ పరిసరాల్లో దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు. మృతుడిని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ముక్కెర సాయి కుమార్గా అయితే గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్ తీసుకెళ్ళినట్లయితే చెప్పారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఇవి బాగా పెరిగిపోయినాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు అని చెప్తున్నా, ఆన్లైన్ గేమ్స్ బారిన పడద్దు అని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం అధికారులు చేస్తున్నా ఎక్కడా పట్టించుకోవట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే కష్టపడి సంపాదించే ఇష్టం ఉండదు, శారీరక శ్రమ చేయకూడదు. అలా ఇంట్లో కూర్చోనో లేదంటే ఫోన్లోనో లక్షల డబ్బులు సంపాదించేయాలంటే దానికి మార్గం ఇలాంటి వాటిని ఎంచుకుంటున్నారు. దీన్ని ఆన్లైన్ గేమ్స్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా అప్పులు చేసి మళ్ళీ ఈ గేమ్స్ ఆడుతుంటే పక్క నుంచి ఒక లోన్ యాప్ కూడా రెడీగా ఉంటాడు. మీకు డబ్బులు కావాలా ఇక్కడ క్లిక్ చేయండి, ఈ లోన్ యాప్ ద్వారా క్లిక్ చేస్తే మీ అకౌంట్లోకి ఇమీడియట్గా డబ్బులు పడతాయి అంటే వీడు అప్పిస్తాడు, వీడు ఆ డబ్బులు వీడు తీసేసుకుంటాడు. ఫైనల్గా ఆడ ఆ ఫోన్లో కూర్చొని ఉండగానే వాడి అకౌంట్ మొత్తం వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖాళీ అయిపోతాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి చెప్తే తంతారని ఏం చేయాలో తెలియక చివరికి ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఈ మధ్యన కోకొల్లలుగా పెరిగిపోతుంది. పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు, అయినా వీళ్ళ తీరులో మార్పు రావట్లేదు. తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనం.